ఈరోజు మనం టెన్నిస్ ఎల్బో గురించి డిస్కస్ చేద్దాం. టెన్నిస్ ఎల్బో అనేది ఎందుకు వస్తుంది అంటే ఎల్బో జాయింట్ రిలేటెడ్ ఇష్యూ ఇది. టెన్నిస్ ప్లేయర్లో కావచ్చు, లేదు అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, నార్మల్గా ఏదైనా ఆఫీస్లో ఇలా కూర్చొని అవర్స్ టుగెదర్ కూర్చునే వాళ్ళ లోపల ఇట్లాంటి ప్రాబ్లం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఎల్బో పెయిన్ అనగానే చిన్న పెయినే కదా, ఓ ట్యాబ్లెట్ వాడితే అయిపోతుంది కదా, లేదు స్ప్రే అప్లై చేస్తే అయిపోతుంది కదా అని మాత్రం నెగ్లెక్ట్ చేయడానికి లేదండి. ఒకవేళ మనం నెగ్లెక్ట్ చేసాము, ఎల్బో నుంచి షోల్డర్ వరకు కావచ్చు, షోల్డర్ నుంచి రిస్ట్ జాయింట్ వరకు కావచ్చు, మనం తీవ్ర పరిణామాలను చూడాల్సి వస్తుంది. నేను మీ డాక్టర్ రాజ్మోహన్, కన్సల్టెంట్ సీనియర్ ఫిజియోథెరపిస్ట్ ఫ్రమ్ శ్రీ వశిష్ఠ ఫిజియోథెరపీ క్లినిక్, హనంకొండ. లాటరల్ ఎపికాండిలైటిస్, దీన్నే టెన్నిస్ ఎల్బో అంటూ ఉంటాం. అంటే ఈ పార్ట్ లోపల ఏంటంటే మనకు పైన ఉన్న హ్యూమరస్ కావచ్చు, కింద ఉండే రేడియస్ అండ్ అల్నాలు కావచ్చు, ఈ కాంబినేషన్లో మనకు ఎల్బో జాయింట్ అనేది ఉంటుంది. సో మనం చేసే యాక్టివిటీ, టెన్నిస్ ప్లేయర్స్ కావచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ కావచ్చు, సిస్టమ్ ముందు ఎక్కువగా అవర్స్ టుగెదర్ కూర్చునే వాళ్ళ లోపల ఏంటంటే ఈ కండరాలపైన ప్రెషర్ ఎక్కువ పడడం వల్ల మనకు ఈ మజిల్ కావచ్చు, ఈ నర్వ్ కావచ్చు వీక్ కావడం వల్ల ఇక్కడ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. నార్మల్గా ఇది మనకు ప్రాబ్లం ఎలా ఉంది అని తెలియడానికి ఎక్స్రే తీసుకోవచ్చు, లేదు అంటే కొన్ని స్పెషల్ టెస్ట్లు అనేవి చేస్తూ ఉంటామండి. అది ఎలా చేయాలి అంటే నార్మల్గా ఏదైనా ఆబ్జెక్ట్ని తీసుకొని ఇలా పట్టుకొని కాసేపు ఇలా బెండ్ చేసి ఉంచితే లాటరల్ సైడ్ లోపల అంటే ఈ భాగం లోపల మనకు పెయిన్ అనేది తెలుస్తూ ఉంటుందండి. దాన్నే టెన్నిస్ ఎల్బో అంటూ ఉంటారు. ఈ కండిషన్ వచ్చిన వారికి ఫిజియోథెరపీ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఎక్సర్సైజ్ థెరపీ అనేది మనం మెయింటైన్ చేయాలి, ఇంట్లో ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలి అనేది మనం ఈరోజు చూద్దాం. టెన్నిస్ ఎల్బోతో సఫర్ అయ్యే పేషెంట్స్కి ఓన్లీ 4 సింపుల్ ఎక్సర్సైజ్ చెప్తానండి ఈరోజు మీకోసం. దాంట్లో మొదటిది ఏంటంటే ఐసింగ్ అంటూ ఉంటాం. ఎక్కడైతే మనం పర్టికులర్గా ఇందాక మనం డిస్కస్ చేసామో టెన్నిస్ ఎల్బో అంటే లాటరల్ సైడ్ అని డిస్కస్ చేసాం కాబట్టి ఈ పర్టికులర్ ఏరియా లోపల ఏంటంటే మనకు స్వెల్లింగ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది. అది తగ్గించడం మన ఫస్ట్ మోటో. అది తగ్గించడానికి కోసం ఐస్ క్యూబ్ని తీసుకొని జెంటిల్గా ఐస్ అనేది అప్లై చేస్తూ ఉండాలి. 5 to 10 minutes మార్నింగ్ అండ్ ఈవినింగ్ అప్లై చేస్తూ ఉంటే ఏంటంటే మనకు ఆ స్వెల్లింగ్ తగ్గుతుంది, పెయిన్ తగ్గుతుంది, మజిల్ టైట్నెస్ ఏమన్నా ఉన్నా కూడా అది కూడా తగ్గుతుంది. ఇందులో భాగంగా రెండవ ఎక్సర్సైజ్ ఏంటి అంటే జెంటిల్ మసాజ్. మనకు ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ లోపల పెయిన్ ఉంటుంది కాబట్టి దీన్ని ఇలా స్క్వీజ్ చేసి క్లాక్ వైజ్ ఒక 10 times, యాంటీ క్లాక్ వైజ్ ఒక 10 times. దీంతో ఏంటంటే పర్టికులర్ ఏరియాకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇది కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ 5 నుంచి 10 నిమిషాలు చేస్తూ ఉంటే మీకేంటంటే సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఎల్బో ఫ్లెక్షన్ డిఫార్మిటీకి వచ్చిన వాళ్ళకి ఏంటంటే అది తగ్గి ఎక్స్టెన్షన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది సెకండ్ ఎక్సర్సైజ్. థర్డ్ ఎక్సర్సైజ్లో భాగంగా ఏదైనా వెయిట్ కానీ, లేదంటే వెయింగ్ కప్స్ కానీ, డంబెల్స్ కానీ, లేదంటే చిన్న వెయిట్స్ కానీ తీసుకొని హ్యాండ్ని ఇలా ప్లేస్ చేసి పైకి తీసుకెళ్ళి ఒక 5 లేదా 10 సెకండ్స్ హోల్డ్ చేసి దించండి. ఇది థర్డ్ ఎక్సర్సైజ్. ఫోర్త్ ఎక్సర్సైజ్లో భాగంగా మనకు పర్టికులర్ మజిల్ అనేది స్ట్రెచ్ అవుతే ఆ టైట్నెస్ అనేది తగ్గుతుందండి. సో దానికి మనం ఇలా హోల్డ్ చేసి స్ట్రెచ్ చేయాలి. 5 లేదా 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. దాని తర్వాత న్యూట్రల్ పొజిషన్కి తీసుకురావాలి. మళ్ళీ స్ట్రెచ్ చేసుకోవాలి. 5 లేదా 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి, వదలాలి. ఇలా 10 నుంచి 20 సార్లు మీ ఓపిక ఉన్నంత వరకు ఉదయం సాయంత్రం చేస్తూ ఉంటే మన ప్రాబ్లం అనేది పెరగకుండా ఉంటుంది, ఉన్న ప్రాబ్లం తగ్గే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు నార్మల్గా మనం రెగ్యులర్గా చూసే ఎక్సర్సైజ్ ఫ్లెక్షన్ కావచ్చు, ఎక్స్టెన్షన్ కావచ్చు, సుపినేషన్ కావచ్చు, ప్రొనేషన్స్ కావచ్చు, ఇవి కూడా మీకు 10-15 రెపిటేషన్స్ చొప్పున ఉదయం సాయంత్రం చేసుకుంటూ ఉంటే మీకు అతి త్వరలో అంటే 10 రోజులు కావచ్చు, 15 రోజుల్లో కావచ్చు మెడికేషన్ అనేది లేకుండా మనం వ్యాధి నుంచి అతి త్వరగా బయటపడవచ్చు.
చూసారు కదండి, టెన్నిస్ ఎల్బోతో సఫర్ అయ్యే పేషెంట్స్ ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం ఇంతసేపు డిస్కస్ చేశాము. మా వీడియోస్ చూస్తున్న మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ మనం చూపిస్తున్న వీడియోస్లో ఎక్సర్సైజ్ థెరపీ కావచ్చు, లేదంటే కండిషన్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, అది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. బెటర్ రిజల్ట్స్ కోసం మీ ఫిజియోథెరపిస్ట్ని కానీ మా క్లినిక్ని కానీ సంప్రదించండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.